గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే యుద్ధం తీవ్ర రూపం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. గల్ఫ్‌లోని చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్, సౌదీలోని అతిపెద్ద కేంద్రంపై దాడి, తాత్కాలికంగా మూసివేత, ఎల్ఎన్జీ ఉత్పత్తి నిలిపేసిన ఖతార్ ఎనర్జీ, బొగ్గుమన్న చమురుదారులు, నెతన్యాహు ఇంటిపైన దాడి చేశామన్న ఇరాన్, తప్పుడు వార్తలన్న ఇజ్రాయెల్, యుద్ధంలోకి మిలిటెంట్ గ్రూపులు, చమురు నౌకపై దాడిలో భారతీయుడు మృతి, నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి, ప్రపంచ మార్కెట్లో కుదేలు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది, మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. సోమవారం అనేక ప్రాంతాల్లో దాడులు కొనసాగాయి. ఇరాన్కి మద్దతుగా మిలిటెంట్ గ్రూపులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ ఆయుధాగారాలను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటుండగా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై ఇరాన్ దాడులకు దిగుతోంది. హార్ముజ్ జలసంధిలో చమురు నౌకలపైన ఇరాన్ దాడులకు దిగుతోంది. ఈ మార్గం మీదుగానే ప్రపంచానికి 20% చమురు రవాణా అవుతుంది. ఈ దాడుల వల్ల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు సంధికి ఇప్పట్లో అవకాశాలు కనిపించడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గల్ఫ్లో బిక్కుబిక్కుమంటున్న ప్రవాసాంధ్రులు, సమీప ప్రాంతాల్లో బాంబుల వర్షం, ఏ క్షణంలో ఏం జరుగుతుందని భయాందోళనలు, రాష్ట్రానికి వచ్చేందుకు ఎంసీలను ఆశ్రయిస్తున్న పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. క్షిపణులు, బాంబుల వర్షంతో బీతావా వాతావరణం నెలకొంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, అబుదాబి, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాలు ఎప్పుడు ఎటువైపు నుంచి బాంబుల వర్షం కురుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆయా దేశాల్లో అమెరికన్ స్థావరాలే కాకుండా నివాస సముదాయాల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల పరిధిలో దాదాపు 10 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. అత్యధికంగా కువైట్లో 7 లక్షల మంది ఉంటున్నారు. బహ్రెయిన్లో విద్యాలయాలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. దుబాయ్లో బయట తిరగడాన్ని నిషేధించారు. ఖతార్లో కంపెనీలన్నీ మూతపడ్డాయి. కువైట్లో నిరంతరం పోలీసులు గస్తీ నిర్వహిస్తూ ఎవరు బయట తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా దేశాలను భారత రాయబార కార్యాలయం, రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అప్రమత్తం అయ్యాయన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మద్యం ముడుపుల డెన్ నిర్వాహకుడు ప్రణోయ్ ప్రకాష్ అరెస్ట్. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో డెన్ డిస్టిలరీలు, సరఫరా కంపెనీల ప్రతినిధులు డబ్బులు చేర్చింది అక్కడికే. ఆ సొత్తును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకు పంపడంలో కీలక పాత్ర. ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు పంపించింది ఆ సొత్తే. నేపాల్ మీదుగా దుబాయ్కి పారిపోతుండగా పట్టివేత అంటూ వైకాపా మద్యం ముఠా తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసుకున్న ముడుపుల సొమ్ము డెన్క్ నిర్వాహకుడు ఆ సొత్తును సార్వత్రిక ఎన్నికల్లో పంపిణీ కోసం ఎప్పటికప్పుడు వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులను చేర్చడంలో కీలక పాత్ర పోషించిన కట్టా ప్రణోయ్ ప్రకాష్ అనే నిందితుడిని సిట్ అరెస్ట్ చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కెనడాతో యురేనియం ఒప్పందం విలువ $2.6 బిలియన్. మోడీతో కెనడా ప్రధాని భేటీ, పశ్చిమాసియా పరిస్థితిపై సమీక్ష, భారత్ కెనడా సంబంధాలు గాడిలో పడ్డాయి. యురేనియం, కీలక ఖనిజాల సరఫరా సహా పలు కీలక ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేసే. భారత పర్యటనలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు అమరావతి పనుల్లో ఆలస్యం ఏంటి? షాపొంజి, పల్లొంజి ప్రతినిధులపై మంత్రి నారాయణ ఆగ్రహం, సీఎం చంద్రబాబుకు వివరణ ఇవ్వాలని ఆదేశం, ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాల్సిందైన స్పష్టీకరణ. అమరావతి నిర్మాణ పనుల్లో జాప్యంపై గుత్తేదారు సంస్థ షాపొంజి, పల్లొంజి ప్రతినిధులపై పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్దేశిత ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాల్సిందని స్పష్టం చేశారు. వైకాపాయంలో నిలిచిపోయిన పనులను కూట ప్రభుత్వం వేగంగా పూర్తి చేయాలని కృషి చేస్తుంటే పనుల్లో జాప్యం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. నాణ్యతతో పాటు ప్రణాళిక ప్రకారం పనులు చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ఉదయం అమరావతిలో మంత్రి నారాయణ పట్టించిన నేలపాడు సమీపంలో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్ 1, 2తో పాటు గ్రూప్ డి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న భవన సముదాయాలను పరిశీలించారు. ఈ పనుల్లో జాప్యంపై షాపొంజి, పల్లొంజి నిర్మాణ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు అక్కడ మొత్తం కలిసి దెబ్బతింటది, అంటే కన్స్ట్రక్షన్ చేసి పడేస్తారు ఎట్ట పడితే అట్లాగా. అప్పుడు ఏదన్నా అయితే ఎవరిది బాధ్యత? అప్పుడు ప్రభుత్వంలో వీళ్ళు ఉండరు, అప్పుడు వేరే వాళ్ళు ఉంటారు. అదిగో వాళ్ళు వచ్చి కూల్చారని చెప్తారు. అప్పుడు జరిగింది అదే కదా పోలవరం దగ్గర. ఎందుకు ఈ తొందరపాటు? కన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్గా జరగాలి. కన్స్ట్రక్షన్ అంటే అదేదో మన కాలేజీలో అడ్మిషన్ కాదు కదా, డబ్బులు తీసుకున్నట్టు చేర్చేసుకోవడానికి. కాస్త ఆలోచించాలి కదా. ఇకపోతే రంగంలోకి ఏకసభ్య కమిషన్, కల్తీ నెయ్యి కేసులో రికార్డుల పరిశీలన, బాధ్యులపై చర్యలను సిఫార్సు చేయడమే లక్ష్యం. వైకాపా సర్కార్ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం టెండర్ల ఖరారులో చోటు చేసుకున్న అవకతవకలకు సంబంధించి బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యల సిఫార్సుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రంగంలోకి దిగింది. కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ సోమవారం తిరుపతి చేరుకున్నారు. ఆయనతో పాటు సహాయకులుగా విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి మునీంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్ రిటైర్డ్ శివకుమార్, ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ మాధురి తదితరులు విచారణలో పాల్గొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే క్యాన్సర్ మహిళల్లో పరీక్షలకు అందని జన్ను రకాలు, ప్రతి నలుగురిలో ఒకరికి ఉన్నట్టు అంచనా, ముప్పు గుర్తించే విధానాల్లో మార్పులు తేవాలన్న ఐఐటిఎం అన్నటువంటిది హైలైట్ చేశారు. తిరువూరులో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల తోపులాట, గుడిలో పట్టు వస్త్రాలు ఇచ్చే విషయంలో వివాదం, నెమలి వేణుగోపాల్ కళ్యాణోత్సవంలో ఘటన, విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో సోమవారం రాత్రి జరిగిన కళ్యాణోత్సవాల్లో
పట్టు వస్త్రాల సమర్పణ కోసం ఇద్దరు నేతలు వాళ్ళ వర్గాల మధ్య వివాదం జరిగింది. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు ఒకే సమయంలో కుటుంబ సమేతంగా స్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చారు. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలను ఆలయ ఈవో సంధ్య, అర్చకులు ఎంపీ కేసినేని శివనాథ్ చేతికి అందించారు. తలంబ్రాలను ఎమ్మెల్యే చేతికి ఇచ్చారు. కానీ ఎంపీకి ఎదురుగా నిలబడి ఉన్న ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు చేతులు చాచి పట్టు వస్త్రాలు ఏవి ఇవ్వండి అని ఈవోని అడగడంతో అర్చకులు, అధికారులు అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. దీంతో తన చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను ఎంపీ శివనాథ్ ఇచ్చేసి ఎమ్మెల్యేకే ఇచ్చేయండి అన్నట్టుగా నవ్వుతూ పక్కకు వెళ్ళిపోయారు. కొలుకుపూడి వాటిని తీసుకుని తలపై పెట్టుకుని స్వామివారికి సమర్పించేందుకు వెళ్తుండగా ఎంపీ వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల నేతల మధ్య స్వల్పంగా తోపులాట, అరుపులతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఎంపీ జోక్యం చేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు వారించి అక్కడి నుంచి సాధారణ జనంలోకి వెలిగొచ్చున్నారు. అక్కడి నుంచే స్వామి కళ్యాణం చూస్తాను, వివాదాలు వద్దని అన్నారు. ఎంపీ శివనాథ్ కుటుంబంతో జనంలో కూర్చుని కళ్యాణం తిలకిస్తున్న ఎమ్మెల్యే కొలుకుపూడి కుటుంబంతో కలిసి స్వామివారి వేదిక ముందు కూర్చున్నారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు ఎమ్మెల్యేని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పైకి లేచి వెనక జనంలో కూర్చుని ఎంపీ వైపు చూస్తూ పరుషంగా మాట్లాడారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన వారించారు. ఎంపీ మాత్రం ఏమీ మాట్లాడకుండా కళ్యాణోత్సవం ముగిశాక అక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే క్యాన్సర్ మహిళల్లో పరీక్షలకు అందని జన్యు రకాలు ప్రతి నలుగురిలో ఒకరికి ఉన్నట్టు అంచనా, ముప్పు గుర్తించే విధానాల్లో మార్పు తేవాలన్న ఐఐటిఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రొమ్ము క్యాన్సర్ ఉన్న ప్రతి నలుగురు మహిళలు ఒకరు వంశపారంపర్యంగా ప్రమాదకర జన్యు రకాలను మోసుకెళ్తున్నట్టు ఐఐటి మద్రాసు పరిశోధకులు వెల్లడిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి యుద్ధం తీవ్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇరాన్కు దన్నుగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు, అమెరికాకు మద్దతుగా నిలుస్తామన్న యూరప్, పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఘర్షణలు, ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం, క్షిపణి కేంద్రాల యుద్ధ నౌకల లక్ష్యం, 130 నగరాలపై దాడి, 600 దాటిన మృతులు, ఇజ్రాయెల్పై హిజ్బుల్లా క్షిపణుల వర్షం, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు, 31 మంది మృతి, ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, నేలకూలిన 3 అమెరికా యుద్ధ విమానాలు మేమే కూల్చేసామన్న ఇరాన్, కువైట్ పొరపాటును కూల్చేసిందన్న యుఎస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అంగన్వాడీ ఉద్యమ వేడి, గృహ నిర్బంధాలు, కూటమి ఎమ్మెల్యేల హెచ్చరికలు, అధికారుల ఆంక్షలను లెక్క చేయక పోరుబాట, వేతనాల పెంపు, బాబు హామీలను అమలు చేయాలని డిమాండ్, న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని అల్టిమేటం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఎవరైతే వీళ్ళందరూ కూడా అక్కడ రోడ్డెక్కి ఉద్యమిస్తున్నటువంటి అంశాన్ని ప్రధానంగా టచ్ చేసుకొచ్చారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఉద్యమంతో విజయవాడ మరోసారి ఎరుపెక్కింది. ఆంక్షల కంచెను పెకలించుకుని మండే ఎండలు సైతం లెక్క చేయక కథం తొక్కారన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో ఒకవైపు అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా ఉన్న మంత్రులతో ప్రకటన చేయించిన చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు అంగన్వాడీల ఆందోళన విఫలం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలి, యాప్ల ద్వారా ఆన్లైన్ పరిభారాన్ని తగ్గించి రిజిస్టర్ నిర్వహణ సరళతరం చేయాలి, పదవి విరమణ సందర్భంగా ఇచ్చే ప్రయోజనాలు పెంచాలి, చాలన వేతనాలతో నెట్టుకొస్తున్నాను అంగన్వాడీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నటువంటిది డిమాండ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బీఆర్ నాయుడు భయంకర స్త్రీలోలుడు, ఆ వీడియోలు, ఫోటోలు ఒరిజినల్ అని నిర్ధారించిన ఏఐ సంస్థ. బీఆర్ నాయుడికి వావి వరుసలు లేవు, మహిళలు చిన్న పని కోసం వచ్చిన ఇబ్బంది పెడతారు, తాను టీడీపీ అభిమానికి అవడంతోనే ఫిర్యాదు చేయలేదన్న బాధితురాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారత్కి $2.6 బిలియన్ యురేనియం, అరుదైన ఖనిజాల అనుమతి, దిగుమతి, భారత్ కెనడా మధ్య కూతున్న ఒప్పందాలు, త్వరలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోరారు. ఇరు దేశాల ప్రధాని నరేంద్ర మోడీ మార్క్ కార్ని భేటీ, ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని 4 ఏళ్లలో $50 బిలియన్ చేర్చాలని నిర్ణయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 6,000 కోట్లు అవుట్ పారిశ్రమ అంటూ ఏపీలో పెట్టుబడులు పెట్టలేం, మీ భూములు మాకొద్దు, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కేటాయించిన భూములు రద్దు చేసుకుని పారిపోతున్న కంపెనీలు, రెడ్ బుక్ రాజ్యాంగంలో హడలిపోతున్న పారిశ్రామికవేత్తలు, కోకోకోలా కంపెనీకి యలమంచిల జనసేన ఎమ్మెల్యే బెదిరింపులు, కప్పం కట్టలేక రాష్ట్ర నుంచి తెలంగాణ కోకోకోలా పరార్, అనంతలో గతేడాది కేటాయించిన 121 ఎకరాలు వెనక్కి ఇచ్చేసిన జిన్ఫ్రా, శ్రీసత్యసాయి జిల్లా నుంచి అజాద్ మొబిలిటీ పరుగు, అనకాపల్లిలో కేటాయించిన 142 ఎకరాల భూమిని తీసుకొని జూపిటర్ రెన్యూవల్ ఎనర్జీ, నెల్లూరులో పెట్టుబడుల ప్రతిపాదన ఉపసంహరించుకున్న నాల్కో, మిదాని, ఇండియా సిమెంట్స్, అదాని, చెట్టినాడ్, యునైటెడ్ బ్రూవరీస్ లాంటి పలు కంపెనీల కప్పం కోసం టీడీపీ కూటమి నేతల వేధింపులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సునీల్ నాయక్పై కఠిన చర్యలు వద్దు, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు, బీహార్ ఐపీఎస్ అధికారికి కోరట, దర్యాప్తు అధికారికి సహకరించాలని సూచన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రద్దుల పర్వం, పశ్చిమాసియాలోని మూతపడిన ఎయిర్పోర్ట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పెద్ద సంఖ్యలో రద్దయిన విమాన సర్వీసులు, ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రయాణికులు, ప్రత్యామ్నాయ మార్గాలు గమ్యస్థానాలకు చేర్చేందుకు శ్రమిస్తున్న ప్రభుత్వాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 6,000 కోట్ల ఈ అవుట్కి సంబంధించి డీటెయిల్గా రాసుకొచ్చారు. మీకు అప్పాలు కట్టలే, మీ బెదిరింపులు భరించలేదు, మీ భూములొద్దు, మీకు దండవండు పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలేసి పారిపోతున్నాయి, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా
భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని తీసుకోకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ముఖం మీద విసిరిగొట్టి పారిశ్రామికవేత్తలు పరుగులు తీస్తున్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములు సైతం వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తుందో ఊహించొచ్చని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తాజాగా పలు కంపెనీలకు కేటాయించిన భూములు రద్దు చేసి చంద్రబాబు సర్కార్ ఇచ్చిన జీవోలే దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరిన హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి టీడీపీ కూటమి సర్కార్ వచ్చాక ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన ఆజాద్ ఇండియా మొబిలిటీ, జూపిటర్ రెన్యూవల్ ప్రైవేట్ లిమిటెడ్, జెన్ఫ్రా ప్రెసిషన్స్ వరకు ఒకేసారి 4 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల ఆలోచన విరమించుకున్నట్టు ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో మన రాష్ట్రంలో ఏకంగా 6,096 కోట్ల విలువైన పెట్టుబడులు కోల్పోయిందని స్పష్టం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరించడం, తాము చెప్పినంత కట్టుకుంటే యూనిట్లను పనిచేయనివ్వకుండా అడ్డుకుంటూ ఏపీ అంటే భయపడే పరిస్థితిని కల్పించారని పేర్కొంటున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో 4వ మెదాని యూనిట్ కూడా ప్యాకప్ అయింది, జారుకున్న జూపిటర్ అన్నటువంటిది హైలైట్ చేశారు. నా కుమార్తె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి, ఇప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. దీపిక తండ్రి ఆవేదన, సీఎంకు లేఖ. గత నెల 5న విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమానాస్పదంగా మృతి చెందిన తన కుమార్తె పీజీ వైద్య విద్యార్థిని దీపిక పోస్ట్ మార్టం రిపోర్ట్ నేటి వరకు వెల్లడించలేదని విద్యార్థిని తండ్రి బొత్తుల కోదండరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ ఆయన సీఎం చంద్రబాబుకు సోమవారం లేఖ రాశారు. జ్యుడిషియల్ అధికారితో నిష్పక్షపాత విచారణ చేపట్టాలని కోరారు. గత నెల 5న తెల్లవారుజామున 1:30 గంటల వరకు ఆరోగ్యవంతురాలుగా డ్యూటీలో ఉన్న తన కుమార్తె 1:52 గంటలకు అనుమానాస్పదంగా మృతి చెందిందని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇస్రో ప్రయోగాలకు 3 నెలల పాటు బ్రేక్. వరుసగా 2 పిఎస్ఎల్వి ప్రయోగాలు విఫలం. రెండింట్లో 3వ దశలో తలెత్తిన సాంకేతిక లోపం. దీనిపై విచారణ కమిటీ వేసిన కేంద్రం షార్లో విచారిస్తున్న కమిటీ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రూపొందించిన పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాలు ఒకే రకమైన సాంకేతిక లోపంతో 2 ప్రయోగాలు విఫలం కావడంతో 3 నెలల పాటు ప్రయోగాలకు ఇస్రో బ్రేక్ వేసింది. గత ఏడాది మే నెలలో పిఎస్ఎల్వి C61, ఏడాది జనవరిలో పిఎస్ఎల్వి C62 రాకెట్లు విఫలమైన తర్వాత మళ్ళీ ప్రయోగాలు జోలికిపోలేదు. 2 రాకెట్లు ఒకే తరహా సాంకేతికపరమైన లోపంతో విఫలమయ్యాయి. పిఎస్ఎల్వి C61 ప్రయోగం విఫలమైనప్పుడు శాస్త్రవేత్తలు ఏమరపాటిగానే ఉండిపోయారు. అదే తరహాలో మరో ప్రయోగం కూడా విఫలం కావడంతో కేంద్రం తీవ్రంగా పరిగణించి విచారణ కమిటీ నియమించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి యుద్ధం తీవ్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇందులో గల్ఫ్ యుద్ధం ప్రమాదకర మలుపు తీసుకుంటోంది. అమెరికాకు తోడుగా రంగంలోకి దిగుతామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సంయుక్తంగా ప్రకటించాయి. ఇప్పుడు హెజ్బుల్లా, ఇరాకీ సాయుధ మిలిషియాలు ఇరాన్కు మద్దతు ప్రకటించాయి. ఇరాన్పై ఆగ్రహంగా ఉన్న అరబ్ దేశాలు దాడుల్లో కలిసి వస్తాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. యుద్ధం 4-5 వారాలు కొనసాగే అవకాశం ఉందన్నారు. చర్చలకు ససేమిరా అన్న ఇరాన్ దాడులను మరింత తీవ్రం చేసింది. ఇక అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖొమేనీ భార్య కూడా మరణించగా ఖొమేనీ తర్వాత ఇరాన్ సుప్రీం కమాండర్గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన అరాఫీ కూడా మరణించారని తీవ్ర ప్రచారం జరుగుతుంది. దీన్ని ఇరాన్ ధృవీకరించడం లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో అమెరికాకు తోడుగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్కి మద్దతుగా హెజ్బుల్లా, ఇరాకీ సాయుధ మిలిషియా దాడులపై 4-5 వారాలు కొనసాగుతాయన్న ట్రంప్, ఇరాన్లపై కొన్ని అరబ్ దేశాలు దాడి చేస్తాయన్న ప్రకటన చర్చల కోసం ప్రయత్నించట్లేదని స్పష్టం చేసిన ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు, ఆరామ్కో చమురు రిఫైనరీపై దాడి, సరఫరా బంద్, ఇరాన్పై మరింతగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపైన బేకర్ దాడి, నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి, హోర్ముజ్ మార్గంలో చమురు నౌకలపై డ్రోన్ దాడులు, భారతీయుడు సహా 2 మృతి, కూలిపోయిన 3 అమెరికా F-15E ఫైటర్లు, వాటిని కువైట్ పొరపాటు కూల్చేసిందని అమెరికా, వాటిలో ఒకదాన్ని తామే కూల్చేసామన్న ఇరాన్, ఖమేనీ భార్య మృతి, తాత్కాలిక సుప్రీం అరాఫీ కూడా చనిపోయినట్టుగా ప్రచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. భయం అంటూ విమానాల రద్దుతో గల్ఫ్ దేశాల్లో అగచాట్లు, అబుదాబిలో ఇరుక్కుపోయిన గుంటూరు వాసులు, తల్లితో పాటు 9 నెలల పసికందు కూడా. అక్కడ దాదాపు 100 మంది తెలుగువారు. భోజనం వసతికి లోటు లేకుండా చూస్తున్న అధికారులు. పరిస్థితులు సర్దుమణిగాక వెనక్కి ఖతార్ లాగిపోయిన శ్రీకాకుళం వాసి, కువైట్లో పాలకొల్లు యువకుడు గుండెపోటుతో మృతి, పిడుగుల్లా విరుచుకుపడుతున్న క్షిపణుల మోత, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో లేని భయానక పరిస్థితి. విమానాల రద్దుతో గల్ఫ్ దేశాల్లో చిక్కుపోయిన ఎంతోమంది తెలుగువారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా విమానాలు రద్దు కావడం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అబుదాబి విమానాశ్రయం చిక్కుపోయారు. 100 మందికి పైగా అక్కడే ఆగిపోయిన సమాచారం. అమెరికా నుంచి వస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన ఒక తల్లి తన 9 నెలల బిడ్డతో అబుదాబి విమానాశ్రయం చిక్కుపోయారు. గుంటూరు జిల్లా వట్టిచేరుకు మండలం అనంతవరపాటికి చెందిన సంగాలక్ష్మి, కోడలు నాగశ్రీ, శశి, పసికందు అర్జున్ 48 గంటలుగా అబుదాబిలో చిక్కుపోయారు అన్నటువంటి హైలైట్ చేశారు. అదే సందర్భంలో ఆందోళన వద్దు, అండగా ఉంటాము, పశ్చిమాసియాలో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలకు సీఎం భరోసా, తెలుగు వారందరినీ ఆదుకోవాలని అధికారుల ఆదేశం, ఏపీ ఎన్ఆర్టీ ఆర్టీజీఎస్కి బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు, కేంద్రంతో సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లకు ఆదేశం అన్నటువంటి హైలైట్ చేశారు. శాఖలన్నింటిలో AI అంటూ పౌర సేవల సామర్థ్యం పెంచాలి, డ్రోన్, CCTV, శాటిలైట్ డేటాలను సమీకృతం చేయాలి, సమస్యలపై అవగాహన కోసం కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే,
బస్టాండ్లో పరిశుభ్రమైన తాగునీరు, బాణాసంచా పరిశ్రమలో పేలుళ్లు జరగకుండా చూడాలి, శివకాశి తరహాలో రక్షణ చర్యలు ఎక్కడా చేపట్టాలి, కొత్త సమాచారం కోసమే సర్వేలు నిర్వహించాలి, ఈ నెల నుంచి సంతృప్త స్థాయి 80-90% తగ్గకుండా చూడాలి, అవినీతి మరకలేని వారికి రిజిస్ట్రార్లుగా బాధ్యతలు ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే భారత్కి కెనడా యురేనియం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. పౌర ఇంధన అవసరాల కోసమే క్యాంపస్లు ఏర్పాటు చేయనున్న దేశ యూనివర్సిటీలు స్వేచ్ఛాత వాణిజ్య ఒప్పందం పేరు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంగా మార్పు, ఢిల్లీలో ఇద్దరు ప్రధానులు మోడీ 6 నెలల చర్చలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే డబ్బుల డెన్ కీపర్ అరెస్ట్ అంటూ మద్యం కుంభకోణంలో మరొకరికి సంఖ్యలు, నేపాల్ సరిహద్దుల్లో కట్టా ప్రణయ్ ప్రకాష్ అరెస్ట్, ఇతను ముప్పిడి అవినాష్ రెడ్డి కనిచోడు, తాడేపల్లిలో డబ్బుల డెన్ కీపర్గా బాధ్యతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే హోర్ముజ్ జలసంధిలో ట్యాంకర్లు జామ్, శత్రువులు క్షిపణులు డ్రోన్లను నిర్వీర్యం చేయడానికి ఎలక్ట్రిక్ రక్షణ కవచాన్ని యాక్టివేట్ చేసిన ఇరాన్, డిజిటల్ చీకట్లో చిక్కున్న 1100కు పైగా నౌకలు, దారి తప్పుతున్న ఆయిల్ ట్యాంకర్లు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని జీపీఎస్ జామింగ్, సిగ్నల్ స్నూఫింగ్ అనే డిజిటల్ పొగమంచు కమ్మేసింది. పర్షియన్ గల్ఫ్ను, ఒమన్ గల్ఫ్ను కలుపుతూ ఇరుగ్గా ఉండే ఈ సముద్ర మార్గం ఇప్పుడు ఎలక్ట్రానిక్ రణభూమిగా మారింది. ఫలితంగా ఆ దారిలో భారీ స్థాయిలో ట్యాంకర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 1100కు పైగా నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయి ఆ దారిలో ప్రయాణిస్తున్న నౌకల కెప్టెన్లు తమ నావిగేషన్ వ్యవస్థలు తప్పుడు స్థానాలు చూపుతున్నాయని చెప్తున్నారు. నౌకలు సముద్రంలో కాకుండా ఎడారిలో ఉన్నట్టు అంతర్జాతీయ విమానాశ్రయాలు లంగర్ వేసినట్టు కనిపిస్తుంది ఆందోళన వెలిబుచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు రవాణాలో 20% విజయాల సంధి ఉండడం జరుగుతుంది. సుదీర్ఘకాలం ఇలాగే మూతపడితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే భారత్కి 0 ట్యాంకర్లు అంటూ మనం కొనే చమురులో 60-70% హోర్ముజ్ జలసంధి గుండా రావాల్సింది. ప్రస్తుత పరిస్థితుల్లో నిలిచిన ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిలో ట్యాంకర్ల జామ్ ప్రభావం భారత్పై తీవ్రంగా పడుతుంది. మనం దిగుమతి చేసుకుని మొత్తం చమురులో 60-60% ఈ మార్గం గుండానే వస్తుంది. ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్ వంటి దేశాల నుంచి మనం కొనే చమురు అంతా ఈ జలసంధి ద్వారా రావాలి. అలా ఈ మార్గంలో రోజుకి సగటున 4-5 ట్యాంకర్లు భారత్కు వస్తాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బ్యారెల్ చమురు $100 పరిస్థితులు ఎలాగే కొనసాగితే క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే ముప్పు ఉందని ఆందోళన. ఇరాన్ ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రం దెబ్బకు హోర్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్లు రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతూ ఆ ప్రభావం చమురు, ఎల్ఎన్జీ సరఫరా పైన, ధరలపైన వెంటనే కనిపించింది. అమెరికా చమురు 7.6% మేర పెరిగి బ్యారెల్ $72.12 వద్ద ట్రేడ్ అవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఖమేనీ మరణంపై స్పందించని భారత్, ఖండన ప్రకటన కూడా చేయని ప్రభుత్వం. గతంలో భారత అంతర్గత విషయాల్లో ఖమేనీ జోక్యం. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయితల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడంపై భారత్ స్పందించలేదు, ఖండన ప్రకటన కూడా చేయలేదు. దీనికి ఖమేనీ గతంలో అనేక సార్లు భారత అంతర్గత విషయాలపై జోక్యం చేసుకోవడం కారణమని ప్రభుత్వ వర్గాలు ఉంటున్నాయి. గత 3 దశాబ్దాలు అనేక సార్లు భారత్ ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యానించడం కారణం అంటున్నాయి. 94 నుంచి 2024 వరకు అనేక సందర్భాల్లో ఖమేనీ భారత అంతర్గత విషయాలపై విమర్శలు చేశారు. 2017లో ఖమేనీ కశ్మీర్ అంశ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్, గాజా, ఆఫ్ఘనిస్తాన్తో పోల్చారు. కశ్మీరీ ముస్లింలు అణచివేతకు గురవుతున్నారని, వారికి మద్దతు కనవడం ప్రపంచ ముస్లింల బాధ్యతని పిలుపునిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కోపైలట్ సీట్లో విమానం యజమాని నిద్ర, వీఆర్ఎస్ వెంచర్స్ యజమాని అరెస్ట్ చేయండి, అజిత్ పవార్ తనయుడు జై పవార్ డిమాండ్. తన తండ్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన వీఎస్ఆర్ వెంచర్స్ విమానాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ఉందని ఎన్సీపీ నేత జై పవార్ ఆరోపించారు. దానికి నిదర్శనం చూపుతూ సోమవారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో వీఎస్ఆర్ వెంచర్స్ యజమాని రోహిత్ సింగ్ సాధారణ బట్టలు వేసుకుని విమానం ఎడమవైపు పైలట్ సీట్లో కూర్చుని దర్జాగా నిద్రపోతున్నారు. పక్కనే కుడివైపు పైలట్ సీట్లో యూనిఫామ్ వేసుకుని ఇంకో పైలట్ విమానాన్ని నడుపుతున్నారు. విమానం గగనతాళంలో ఉండగా తీసిన ఈ వీడియో ఆ సంస్థ విమానాలు నిర్వహిస్తున్న తీరుకు నిదర్శనం జై పవార్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.